కాకినాడ జిల్లా పిఠాపురంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఉప్పాడ కొత్తపల్లి మండలంలో వివిధ దేవాలయాలకు శంకుస్థాపనలు చేయనున్నారు పవన్ కళ్యాణ్. అంబేద్కర్ భవన్ వద్ద రైతులకు పనిముట్లు, మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. అలాగే పిఠాపురం టౌన్లో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మరోవైపు పవన్ కళ్యాణ్ పర్యటనలో అనివార్య కారణాల వల్ల రచ్చబండ కార్యక్రమం రద్దయింది. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. థ్యాంక్ యూ వరలక్ష్మి. ఏపీ డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సైలి షణ్ముఖన్ ఇప్పటికే పిఠాపురం కొత్తపల్లిలో పూర్తి ఏర్పాట్లు చేశారు. అయితే ఈ కార్యక్రమం నిర్వహణకు సంబంధించి అధికారులు జిల్లా ఎస్పీ బిందు మాధవ్, జిల్లా కలెక్టర్ రాహుల్ మీనా, ఆర్టీఓ మల్లిబాబు, పాడా పీడి చైత్రవర్షిని, అడిషనల్ ఎస్పీ మనీష్ పటేల్ అధికారులు అయితే పూర్తి ఏర్పాట్లు చేసిన పరిస్థితి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్కి సంబంధించి ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. అయితే భద్రతా విషయంలో అలసత్వం వహించకూడదని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ సూచనలు కూడా ఇచ్చిన పరిస్థితి. ఇప్పటికే 350 మంది పోలీసులతో పూర్తి బందోబస్తు కల్పించిన పరిస్థితి. ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం తలెత్తకుండా సీఏలు, ఎస్ఏలు ఎక్కడికెక్కడ నిఘా కూడా ఏర్పడిన పరిస్థితి. ఇటువంటి నేపథ్యం చూసుకుంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన సంబంధించి విశాఖపట్నం నుంచి విమానంలో రాజమహేంద్రవరం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి పిఠాపురంలో స్థానిక RRBHR ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఆవరణలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అయితే RRBHR పాఠశాల ఆవరణలో జరిగే రచ్చబండ కార్యక్రమం కొన్ని అనివార్య కారణాలు కూడా రద్దు చేయడం జరిగిందని, ఏవైతే ఎవరైతే రచ్చబండ వద్దకు వచ్చిన ఆహ్వానంకి వచ్చిన నాయకులను గవర్నమెంట్ ఆసుపత్రి వద్దకి రమ్మనైతే కూడా తెలిపిన పరిస్థితి. అయితే ఈ ఉప్పాడ కొత్తపల్లి మండలం నుండి ఏవైతే 8 కోట్ల రూపాయలతో గొల్లపురోలు, చేబ్రోలులోని రామాలయం వద్ద మండపాలు, అలాగే 2 కోట్ల రూపాయలతో టీటీడీ కళ్యాణ మండప పనులకైతే శ్రీకారం చుట్టారు. అయితే దీనికి సంబంధించి అనంతరం అక్కడి నుంచి ఏవైతే సుమారు 12 గంటల సమయానికి స్థానిక అంబేద్కర్ భవన్ లో 103 వ్యవసాయ యాత్ర పరికరాలు పంపిణీ కూడా చేస్తారు. అయితే 26 లక్షల రూపాయలు విలువ గల టార్పాలని రైతులకు కూడా అందజేయనున్నారు. 1.8 కోట్ల రూపాయలు విలువైన కుట్టు మిషన్లు మహిళలకు కూడా పంపిణీ చేయనున్నారు. ఏవైతే ఈ మహిళలకు ఈ కుట్టు మిషన్ సంబంధించి శిక్షణా కార్యక్రమం కూడా ప్రారంభిస్తారు. అయితే దీనికి సంబంధించి 34 కోట్ల రూపాయలతో ఆసుపత్రి, అదనపు భవన నిర్మాణం మరియు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జరిగే 18 కోట్ల రూపాయలు అయితే పనులు ప్రారంభించారు. అయితే ఏవైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం పర్యటన నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి ఇబ్బందికర వాతావరణం తలెత్తకుండా ఓ పక్క జిల్లా కలెక్టర్ అలాగే జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఇద్దరూ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని పూర్తిగా నిమగ్నం చేసే పరిస్థితి కనబడింది. అయితే ఏవైతే పిఠాపురం నియోజకవర్గంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ఓ పక్క ఏవైతే ఆసుపత్రి ఓపెనింగ్ సంబంధించి అనంతరం ఏవైతే ఈ అభివృద్ధి కార్యక్రమాల పనుల అనంతరం తిరిగి మంగళగిరి అయితే మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే బయలుదేరని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో అయితే పూర్తి ఏర్పాట్లు చేసే పరిస్థితి. అయితే 9 గంటలకు రావాల్సిన పవన్ కళ్యాణ్ 11 గంటలకి సమయానికి కూడా మార్పు జరిగింది. అయితే ఏవైతే రచ్చబండ కార్యక్రమం సంబంధించి రచ్చబండ కార్యక్రమానికి ఏర్పాటు చేసినప్పటికీ కొన్ని అనివార్య కారణాల కూడా రచ్చబండ కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితి కనబడింది. అయితే ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గంలో ఎవరైతే రచ్చబండ కార్యక్రమానికి ఆహ్వానికి వచ్చిన వారందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని చెప్పి కూడా ఇప్పటికే అక్కడ జనసేన నాయకులు చెప్పే పరిస్థితి కనపడింది. అయితే ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గంలో జనసేన నాయకులు అయితే పూర్తి ఫ్లెక్సీలతో అయితే ఏర్పాటు చేసే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు వరలక్ష్మి. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.